హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇది నవరాత్రులు రెండో రోజు అనమాట. నిన్న పెట్టిన వ్లాగ్ ఏమో ఫస్ట్ రోజుది, ఇవాళ రెండో రోజు వ్లాగ్ అనమాట. ఇంకా వాకిలంతా ఊడ్చుకొని కల్లాపు చల్లి చాక్పీస్తో అయితే ముగ్గు వేశాను ఫ్రెండ్స్. ఈరోజు ఒకరోజు ముగ్గుతో వేస్తాను, ఒకరోజు చాక్పీస్తో వేస్తాను. వాకిట్లో కూడా ఊడ్చి తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ఇంకా మా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా నిద్ర లెగవలేదన్నమాట. నేనైతే లెగిచి పనులు అయితే చేసుకుంటున్నాను. ఇద్దరు ఇంకా నిద్ర లెగవలేదు. వాళ్ళు నైట్ వర్క్ రాసుకుంటున్నారు ఫ్రెండ్స్. అసైన్మెంట్లు ఉన్నాయంట, అవి రాసుకుంటా లేట్ అవుతుంది పడుకునేసరికి నైటు. ఇంకా పొద్దున్నే కొంచెం లేటుగా లెగుస్తున్నారు. ఇగోండి ఇంకా పాలు అయితే కాసుకుంటున్నాను, కాఫీ తాగాలి. ఇగోండి అన్నం కూడా వండేశాను. అన్నం వండేసాను. ఇగో సింక్లో అయితే అంట్లు వేసాను, కడగాలి, కాఫీ కలుపుకొని తాగాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. క్యారెట్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇగోండి ఇంకా సర్ఫేసి బకెట్లో పెట్టాను, బట్టలు తడిపి పెట్టాలి. ఇగోండి జాడించుకోవడానికి కూడా నీళ్లు పట్టి పెట్టుకున్నాను. ఒకరోజు నేను పట్టుకుంటాను, ఒకరోజు మా వారు పట్టిస్తారనమాట. ఇగోండి బట్టలు అయితే తడిపి పెట్టాలి. సర్ఫేస్ పెట్టాను బకెట్లో, తడిపి పెట్టాలన్నమాట. ఇగోండి ఇంకా క్యారెట్లు అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. మా చిన్న అబ్బాయికి అయితే ఇష్టం లేదు ఫ్రెండ్స్ క్యారెట్ కర్రీ, కానీ డాక్టర్లు ఎక్కువగా క్యారెట్, బీట్రూటు, దానిమ్మకాయలు, బొప్పాస్కాయలు ఇవే ఎక్కువగా తినమని చెప్తున్నారు. అందుకని తను ఏం చేస్తున్నాడు తెలుసా, నేను బాక్స్ పెట్టిస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసి తన బాక్స్లో అన్నం వాళ్ళది తను తింటున్నాడు అనమాట. వాళ్ళు తెచ్చుకున్న కర్రీస్, తనకు నచ్చిన కర్రీ ఏదన్నా నేను పెడితే అంతే, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళు తెచ్చుకుంది తింటున్నాడు అనమాట. ఇగోండి ఇంకా క్యారెట్లు శుభ్రంగా కడిగేసి సన్న సన్న ముక్కలుగా చాప్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. కానీ క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇగోండి ముక్కలుగా కట్ చేశాను. ఇగోండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి బాగా దంచి వేయండి. ఇంకా ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేయండి. క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకోండి. కర్రీ సూపర్ ఉంటుంది అన్నమాట. ఇగోండి ఇంకా అలానే కర్రీ చేసి ఇగోండి బాక్సుల్లో అయితే పెడుతున్నాను. ఇంకా వాళ్ళకి అన్నమే పెట్టేస్తున్నాను అనమాట. టిఫిన్ ఏం చెయ్యట్లేదు, వెయ్యాలి, టిఫిన్కి నానబోయాలి. మిషన్ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్. చేతి పని జాకెట్లు వస్తున్నాయి అనమాట. దసరా పండగ, నవరాత్రులు కదా కొంచెం, అందుకని నేను టిఫిన్ ఏం చేయట్లేదు, పొద్దున్నే అన్నమే పెట్టేస్తున్నాను వాళ్ళకి. ఇవన్నీ బాక్సుల్లో కూడా కలిపి పెట్టాను. మా వాళ్ళు అయితే బయలుదేరారనమాట ఇంకా కాలేజీకి. ఇంకా అన్నం కూడా తినేసి వెళ్తారనమాట. టిఫిన్కి నానబోయాలి ఒకరోజు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బూజులు అవి దులిపేసి, అంతకుముందు పండగకి చేశాను కదా, ఇంకా మళ్ళీ కొంచెం వచ్చిందనమాట. అక్కడక్కడ బూజు ఉంది, దులుపుదాము అని చెప్పేసి క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, బట్టలు ఉతుకుదామంటే మబ్బు పట్టుంది, వాన పడిద్దేమోనని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. ఈలోపు క్లీనింగ్ పని చేసేసుకుందాము, ఎండ వస్తే ఉతికి అయ్యొచ్చు అని ఆలోచించి ఇంకా క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు క్లీన్ చేసినాయండి వినాయక చవితికి, అంత ఎక్కువ డస్ట్ ఉండదు. ఇదిగోండి ఇంకా అక్కడక్కడ బూజు తగులుతూ ఉంది. అందుకని ఇదిగోండి ఇంకా కర్రకి చీపిరి కట్టేసి ఈ గోడల మీద కూడా ఏమన్నా డస్ట్ ఉందేమోనని చెప్పేసి ఇంకా చీపిరితో దులిపేస్తున్నాను అనమాట. ఎప్పటిదప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అంత ఎక్కువగా దుమ్ము ఉండదు, దోమలు కూడా రావు. లేకపోతే సాలు పురుగులు, బొద్దింకలు, ఈ బల్లులు ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. బూజు ఉంటే మనం ఎప్పటిదప్పుడు నీట్గా దులిపేసుకుంటే అలాంటివి ఏమీ రావు అన్నమాట. మా వారు అసలు ఊరుకోరు ఫ్రెండ్స్. బూజు ఉంటే ఇంట్లో ఏం చేస్తున్నావు, నీట్గా శుభ్రం చేసుకోవాలి కదా అని చెప్పి అరుస్తారనమాట. అందుకని నేను ఎప్పటికప్పుడు నెలకు ఒకసారి శుభ్రం చేసేస్తా. గోడల మీద, మూలలన ఎక్కడన్నా బూజు ఉందేమోనని చెప్పేసి చీపురితోనే దులిపేస్తాను అనమాట. ఒక కర్ర కడతాను చీపురికి, లేకపోతే ఇంకా మా అబ్బాయి వాళ్ళ చేత బూజు దులిపిచ్చేస్తాను అనమాట. ఇంకా కింద క్లీనింగ్ పనులు నేను చేసుకుంటాను.
ఫ్రిడ్జ్ మీద, టీవీ దగ్గర, వాషింగ్ మిషన్ మీద, అరమరల్లో ఇవన్నీ ఇంక నేను రోజు కొంచెం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక అది బూజు నాకు అందదు కాబట్టి మా వాళ్ళని అడుగుతాను, వాళ్ళు చేసేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా రాగి జావ తాగేశాను. అన్నం టిఫిన్ ఏది లేదు కదా, ఇంకా అన్నం ఎందుకు లేదు తర్వాత తినొచ్చులే అని చెప్పేసి రాగి జావ అయితే కాచుకొని రాగి జావ తాగేసి ఇదిగోండి ఇంకా క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. పైన బూజంతా దులిపేశాను. ఇదిగోండి ఇంకా టీవీ దగ్గర కబోర్డ్లో అయితే శుభ్రం చేస్తున్నాను అనమాట. ఒక క్లాత్ తీసుకొని ఇంకా టీవీ అక్కడ కింద కబోర్డ్లో మొత్తం అంతా వైర్లు ఉన్నాయి కదా, వైర్లు అవన్నీ ఇంకా నీట్గా అయితే తుడుచుకుంటున్నాను అనమాట. కింద కబోర్డ్లో కూడా గాజువి ఉన్నాయి. ఇంకా గాజువి కూడా అన్నీ తీసి బయట పెట్టి మళ్ళీ ఊడ్చుకొని నీట్గా మళ్ళీ సర్దుకున్నాను అనమాట. అవన్నీ గాజు ఇవన్నీ తుడుచుకొని మనం ఎంత తుడిచినా కానీ డస్ట్ వస్తూనే ఉండిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఇక్కడ జనాలు తిరగడం ఎక్కువ అన్నమాట, రద్దీగా ఉండిద్ది, అపార్ట్మెంట్స్ కదా, ఎవరో ఒకరు వస్తుంటారు పోతూ ఉంటారు. డోర్లు తీస్తే చాలు డస్ట్ వచ్చేసిద్ది. డోర్లు తీయకపోతే ఇంట్లోనేమో గాలి ఆడక ముక్కిపోయిన వాసన వస్తుంది అనమాట. డోర్లు ఎప్పుడు వేసే ఉంచితే గాలి బయటికి పోదు కదా, బయట గాలి లోపలికి రాదు కదా, ముక్కు వాసనలాగా వస్తుంది అనమాట. ఇంకా డోర్లు తీసి పెట్టుకుంటే ఇంకా డస్ట్ వస్తూ ఉండిద్ది అనమాట. ఇది చాలా డస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. అది కాక ఇది పొలాల్లో కదా, ఊరి చివర పొలాల్లో ఇంకా దుమ్ము ఎక్కువ వచ్చింది అనమాట. ఇంకా రోజు కొంచెం కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. పండగకల్లా అయిపోయిద్ది కదా రోజు కొంచెం చేసుకుంటే. ఇగోండి ఇంక ఇవాళ అయితే బూజులో దులిపేసి ఇగోండి టీవీ, కబోర్డు, ఫ్రిడ్జ్ మీద కూడా క్లీన్ చేశాను. కాకపోతే అది వీడియో తీయటం మర్చిపోయాను అనమాట. ఎంత యూట్యూబర్స్ అయినా కానీ కొంచెం కొన్ని పనులు మర్చిపోతున్నాం ఫ్రెండ్స్, వీడియో తీయటం మాత్రం. ఇగోండి ఇంక ఈ కబోర్డ్లో ఉన్నవన్నీ తీసాను అనమాట. తీసి ఆ పేపర్లన్నీ దులిపేసి మళ్ళీ వేసుకొని పేపర్లు ఆ గాజు సామాన్ అంతా తుడిచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా శుభ్రం చేస్తానా ఫ్రెండ్స్ నేను, మళ్ళీ డస్ట్ పడిద్ది. మా వారేమో నువ్వు శుభ్రం చేయట్లేదా అని అరుస్తూనే ఉంటారు. మనం చేస్తూనే ఉంటాం, దుమ్ము పడుతూనే ఉండిద్ది. చేసినప్పుడు చూడరు, దుమ్ము పడింది శుభ్రం చేయట్లేదా అని కేకలేస్తారు, ఏం చేస్తున్నావు ఇంట్లో అని. ఇప్పుడు అనట్లేదులేండి, కొంచెం మిషన్ పనులు అవి చేసుకుంటున్నాను కదా, జాకెట్లు చేతి పని చేయటము ఇవన్నీ చేస్తున్నాను కదా, అందుకని ఏం అనట్లేదు, ఖాళీగా ఉండట్లేదులే అని. ఇంతకుముందు అయితే ఖాళీగా ఉండి సీరియల్స్ చూస్తున్నావు, క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నావు అనేవాళ్ళు. ఏదైనా మనం కూడా ఒక పని చేసి రూపాయి సంపాదిస్తేనే విలువ ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్న వాళ్ళకి విలువే ఉండదు అనమాట. ఇగోండి ఇంక ఇవన్నీ గాజు ఇవన్నీ మళ్ళీ శుభ్రంగా తుడిచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇంకా బూజంతా దులిపేసా కదా, డస్ట్ వచ్చింది. ఇంకా అదంతా చాట్లోకి అయితే ఎత్తేసుకొని బయట డస్ట్బిన్లో పడేస్తున్నాను. ఇంకా గాజు సామాన్ అంతా మేము క్లీనింగ్కి వెళ్తాం ఫ్రెండ్స్, హౌస్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రా ఉంటే మాకు ఇచ్చారనమాట. గాజు కప్పులు, గాజు గిన్నెలు అవన్నీ. ఇగోండి ఇంకా నేను క్లీనింగ్ చేసేసుకున్నా కదా ఇల్లంతా. ఇక వర్షం పడట్లేదు, ఇంకా బట్టలు అయితే ఉతికి ఆరేసాను అనమాట. ఎండ రావట్లేదు చల్లగా ఉంటుంది, ఆరట్లేదు అనమాట. ఇంకా నైట్ ఫ్యాన్ కింద వేస్తున్నాను. ఇంకా బట్టలు ఉతికి ఆరేసి వచ్చి ఇగోండి ఇంకా జాకెట్లు అయితే చేతి పని చేస్తున్నాను. 2 జాకెట్లు ఒకటి చేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. స్నానం చేసి వచ్చి ఇంకో జాకెట్ చేశాను. ఇంకా ఆరినంతసేపు ఆరుతాయి బయట, ఇంకా నైట్ తీసుకొచ్చి ఫ్యాన్ కింద వేస్తున్నాను అనమాట. ఇంకా తెల్లారికి ఆరిపోతాయి ఫ్రెండ్స్. ఎండ రావట్లేదు, వచ్చినా కూసేపే ఉంటుంది. ఎండకు ఆరితేనే బట్టలు పెళ్ళపెళ్ళాడుతూ ఉంటాయి కదా, మంచి వాసన వస్తాయి, సరుపు వాసన. ఇలా చల్లదనానికి ఆరవు, అంతగా మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకే ఎండకు ఆరితేనే బట్టలు బాగుంటాయి. ఇగోండి ఇంకా చేతి పని చేసి ఉక్సులు కాజాలు అయితే వేస్తున్నాను. 2 జాకెట్లు ఉన్నాయి. పాత చీర ఒకటి ఉంది అంతకు ముందుది, 4 చీరలకు ఒక చీరకే ఫాల్ వేసాను. ఇంకొక చీర ఉంది, అది కూడా వేయాలి ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి అడిగారంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయ్యిద్ది కదా, అందుకని చెప్పేసి ఇంకా తొందరగా చేయాలి. దానికి కూడా ఒకరోజు కూర్చొని మిషన్ పెట్టాలి. ఇప్పుడు కొంచెం నా హెల్త్ బాగానే ఉందిలేండి, ఇంక సెట్ అయ్యింది. ఇంక మిషన్ పెట్టాలి. మిషన్కి కూడా ఆయిల్ వేయాలి ఒకరోజు. ఆయిల్ కొన్నాను ఫ్రెండ్స్, ఇళ్ళమ్మట బండి వస్తుంటే, ఫ్యాన్సీ సామాన్లు బండి వస్తే బండి మీద కొన్నాను మిషన్ ఆయిల్. 20 రూపాయలు ప్యాకెట్.
ఇంకా ఒకరోజు ఆ శారీకి ఫాల్ వేసినాక ఒకరోజు ఇంకా మిషన్కి ఫుల్గా ఆయిల్ వేసి పెట్టాలన్నమాట. అప్పుడే ఎంత ఆయిల్ వేస్తే మిషన్ అంత బాగా రన్ అయిద్దంట. ఇంకా ఆయిల్ వేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొంత క్లీనింగ్ చేశాను కదా, ఇంకా రేపు ఇంకా కొంచెం చెయ్యాలన్నమాట. ఫ్రిడ్జ్ క్లీనింగు, గ్యాస్ పొయ్యి ఎటు రోజు మార్చి రోజు తుడుస్తూనే ఉన్నాను కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఒకరోజు తుడవాలి ఫ్రెండ్స్. ఈ పండగ వచ్చేలోపు ఇంకా రోజు కొంచెం కొంచెం క్లీనింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫ్రిడ్జ్ చెయ్యాలి ముందు, లేకపోతే మనకే కదా రోగాలు వస్తాయి. శుభ్రంగా లేకపోతే తాగే మంచినీళ్ళు తినేవన్నీ అందులో పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరిగా ఫ్రిడ్జ్ కూడా 10 రోజులకు ఒకసారి శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. అవి లిక్విడ్ వేసి తుడవాల్సిన పని లేదు. ఫ్రిడ్జ్ నిమ్మరసము సాల్ట్ వేసి ఆ వాటర్ పెట్టి తుడుస్తానన్నమాట. ఫ్రిడ్జ్ మాత్రం లిక్విడ్ ఏమి వెయ్యను, విమ్ము అలాంటివి ఏమి వెయ్యను ఫ్రెండ్స్. నిమ్మరసం సాల్ట్ వేసి ఆ వాటర్లో క్లాత్ ముంచి తుడిచేస్తానన్నమాట ఫ్రిడ్జ్ మాత్రం. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.